ఎండాకాలంలో కోడలి బావి ఇల్లు. కృష్ణాపల్లి గ్రామంలో ఒక పాడైపోయిన పెద్ద బావి ఉంది. దాన్ని శుభ్రం చేస్తూ శ్రీను, సితార అనే వ్యక్తులు రంగయ్యకు కనబడతారు. ఏంటండి, పొలాన్ని కౌలుకిచ్చారు కదా, ఆ బావిని శుభ్రం చేయమని నాకు చెప్తే నేను శుభ్రం చేసేవాడిని కదా. పైగా ఎండిపోయిన బావి, నీళ్లు వచ్చేలాగా లేవు, అందుకే దాన్ని వదిలేశాము. అదేలే రంగయ్య, మేమిక్కడికి వచ్చింది కేవలం శుభ్రం చేయడానికి మాత్రమే కాదు, ఈ బావిలో చిన్న గుడిసె ఏర్పాటు చేసుకొని ఉందామని. ఎక్కడ గుడిసె వేసుకొని ఉండడం ఎందుకండి, మీకు కావాలంటే నేను ఇక్కడ చిన్న పొలంలో గుడిసె ఏర్పాటు చేస్తాను కదా. పొలంలో ఎందుకులే, అనవసరమైన అడ్డం నీకు, అందుకే మేము ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉంటాము. అతను కొంచెం అయోమయంగా తన మనసులో, వాళ్ళ ఊర్లో పెద్ద కుటుంబం ఉంది కదా, పైగా అన్న తమ్ముళ్ళు ఉన్నారు, వదిన మరదళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళందరినీ వదిలిపెట్టి ఇక్కడికి రావడం ఏంటో అర్థం కావడం లేదు. ఏదో పెద్ద సమస్య అనుకుంటా. వాళ్ళకి వీళ్ళకి ఏదన్నా ఆస్తాగదులు వచ్చాయేమో, ఏమిటోలే అని కొంచెం సేపు అక్కడే ఉండి వాళ్ళకి గుడిసెలు వేయడంలో సహాయం చేస్తా. వాళ్ళు అక్కడే గుడిసెను ఏర్పాటు చేసుకొని మట్టి పొయ్యిని ఏర్పాటు చేసుకుంటారు. లాంతర్ దీపాలు తీసుకొచ్చి ఇస్తానయ్యా, అలాగే మీకు భోజనం కూడా నేను తీసుకొని వస్తాను. అప్పుడు సితార, మరేం పర్వాలేదు రంగయ్య గారు, నేను వంట చేస్తానులే, కాకపోతే నాకు ఒక సహాయం చేయండి. ఇక్కడ కూరగాయల సంత, అలాగే పచారీ కొట్టు ఎక్కడుందో చెప్పండి చాలు. అయ్యో, మీరు ఎందుకు వెళ్ళడం, నేను తీసుకొచ్చి ఇస్తానులేమ్మా. మీకేమేం కావాలో చెప్పండి. 2 రోజులు 3 రోజులు మీరు తీసుకొస్తారు, కానీ మీరు లేనప్పుడు నేను ఇబ్బంది పడాలి కదా. అదే నువ్వు అదెక్కడున్నాయో చెప్తే మేమిద్దరం వెళ్ళి వాటిని తీసుకుంటాము, మాకు కూడా అలవాటవుతుంది. అందుకు రంగయ్య, మాతో పాటు రండి, నేను చూపిస్తాను అని అనడంతో భార్యాభర్తలిద్దరూ కూడా అతనితో పాటు వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాటిని తీసుకొని తిరిగి అక్కడికి వస్తారు. కట్టెల పొయ్యి మీద ఆమె వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీను మరదలు ఆరావళి అక్కడికొస్తుంది. తను ఏడుస్తూ, అక్క, నువ్విక్కడ ఎందుకున్నావు? బావగారు, పదండి, మన ఇంటికి వెళ్ళిపోతాము. నేను చేసిన తప్పుకి మీరెందుకు శిక్ష విధించుకోవాలి? నేను నిజం చెప్పేస్తాను, ఆ తప్పు నేనే చేశానని ఒప్పుకుంటాను, నా మీద పడిన నిందని నేనే తొలగించుకుంటాను అని అంటూ ఉండగా, జరిగింది నేను మర్చిపోయాను కదా, నువ్వు కూడా అలాగే ఉండు. ఇది నిజం బయటపడితే అత్తయ్య మామయ్య బాధపడతారు, అలాగే ఇంటికి పెద్ద కోడలైనా తప్పు చేసింది అని తెలిసినా బాధపడతారు. మీరు చేసిన తప్పు, మేమిక్కడ ఉన్నందుకు మేము ఏమీ బాధపడడం లేదు, కానీ మీరు మాత్రం సంతోషంగా ఉండండి అని చెబుతుంది. ఆ మాటకి తను ఏడుస్తూ ఆరావళి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత మైనా అక్కడికొస్తుంది. మైనా సితారతో, శ్రీనుతో మాట్లాడుతుంది. అప్పుడు సితార, ఇందాక ఆరావళి వచ్చి వెళ్ళింది, తనకి కూడా నేను అదే చెప్పాను, ఇప్పుడు నీకు కూడా అదే చెప్తున్నాను. ఇంటికి పెద్ద కోడలు అక్క, నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత నీదే. తప్పు జరిగిపోయింది, దాన్ని వదిలేయి, మీరు సంతోషంగా ఉండండి అని ఆమెకు చెప్పి ఆమెను అక్కడి నుంచి పంపిస్తారు. చూస్తూ ఉండగానే సాయంత్రం అయింది. అప్పుడే రంగయ్య అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో వాళ్ళు చాలా బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు. బాబుగారు, మీకోసం నేను భోజనం తీసుకొచ్చాను. రాత్రి సమయం విద్యుత్ కూడా లేకుండా వంట చేసుకోవడం అంటే చాలా కష్టం, అది నాకు బాగా తెలుసు, అందుకే తీసుకొచ్చాను. ఇది నా బాధ్యత. అందుకు వాళ్ళు, మీకెందుకు శ్రమ అని అడిగినందుకు అతను, ఏం పర్వాలేదండి అని అంటాడు. ఇక అందరూ కలిసి భోజనం చేస్తారు. కొంత సమయం తర్వాత రంగయ్య వాళ్ళని, అసలు నిజం ఏంటో మీరు చెప్తే గాని తెలీదు, అందరూ మీ గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. పొద్దున మైనా అమ్మగారు, అలాగే ఆరావళి అమ్మగారు వచ్చారు, వాళ్ళ మాటలు నేను విన్నాను. అసలు నిజం ఏంటో మీ నోటి ద్వారా వినాలని అనుకుంటున్నాను. దయచేసి ఆ నిజం ఏంటో చెప్పండి. శ్రీను నిట్టూరుస్తూ ఆ గతం చెప్పడం మొదలుపెట్టాడు. కృష్ణపల్లిలో రాఘవయ్య, శకుంతలమ్మది పెద్ద కుటుంబం. మైనా, సితార, ఆరావళి ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఆ ఇంటికి కోడళ్ళుగా రావడం ఆ ఊరికే ఒక ముచ్చట. ఆ ఏడాది గ్రామ జాతరలో అమ్మవారికి సమర్పించాలని రాఘవయ్య గారు తాము జీవితాంతం కష్టపడి కూడబెట్టిన బంగారంతో ఒక మహాలక్ష్మి గొలుసు చేయించారు. పెద్ద కోడలివి, ఇంటి గౌరవం నీ చేతుల్లోనే ఉండాలి అని శకుంతలమ్మ ఆ గొలుసును మైనా చేతికిచ్చింది. ప్రమాదం జరిగిన రోజు, జాతరకు ముందు రోజు మైనా, ఆరావళి కలిసి
గదిలో ఆ గొలుసును చూసుకుంటూ ముచ్చట పడుతున్నారు. ఆ సమయంలో ఆరావళి అజాగ్రత్తగా గొలుసును కిటికీ పక్కన ఉన్న బల్ల మీద పెట్టింది. మైనా ఆ విషయాన్ని గమనించకుండా ఎవరో పిలిచారని బయటికి వెళ్ళిపోయింది. కాసేపటికి చూస్తే ఆ కిటికీ గుండా ఎవరో ఆ గొలుసును లాగేసినట్టుగా అక్కడ ఏమీ లేదు. నిర్లక్ష్యం మైనాది, అజాగ్రత్త ఆరావళిది. కానీ ఇంట్లో తెలిస్తే రాఘవయ్య గారు తట్టుకోలేరు. అత్తగారు శకుంతలమ్మకు పెద్ద కోడలు మైనా అంటే ప్రాణం. ఆ నమ్మకం పోతే మైనా ఆ ఇంట్లో తల ఎత్తుకోలేదని సితార భయపడింది. అందరూ గొలుసు గురించి అడుగుతున్నప్పుడు మైనా ఆరావళి వణికిపోతుంటే సితార మధ్యలోకొచ్చి, ఆ గొలుసు నా దగ్గరే ఉంది మావయ్య, కానీ అది పొరపాటున చేయి జారి దొడ్లో ఉన్న పాత బావిలో పడిపోయింది అని అబద్ధం చెప్పింది. రాఘవయ్య గారికి కోపం నశాలానికి అంటింది. దేవునికి ఇవ్వాల్సిన నగ విషయంలో ఎంత నిర్లక్ష్యమా! బావిలో పడ్డమేంటి? నీ ముఖం మాకు చూపించకండి అని కఠినంగా మాట్లాడారు. తన భార్య తప్పు చేయలేదని శ్రీనుకు తెలుసు. కానీ తన అక్కల సంసారాలు నిలబడాలని సితార పడుతున్న తాపత్రయం చూసి ఆమెకు తోడుగా తాను ఇంటి నుండి బయటకొచ్చేశాడు. బావి దగ్గర రంగయ్యతో శ్రీను, చూసావా రంగయ్య, సితార కావాలని ఆ నింద మోస్తుంది. ఆ గొలుసు బావిలో పడలేదు, అది పోయింది. కానీ ఆ విషయం చెబితే మైనా అక్క మీద, ఆరావళి చెల్లి మీద అత్తయ్య గారికి నమ్మకం పోతుందని ఇలా చేసింది. అందుకే ఆ బావిలో పడిందని అబద్ధం చెప్పి ఇప్పుడు నిజంగానే ఆ బావి ఇల్లులాగా మార్చుకుంది. రంగయ్య కళ్ళు చెమెర్చి, ఎంత పని చేశారమ్మా! సొంత అక్క చెల్లి కోసం ఇంత పెద్ద త్యాగమా? ఎండాకాలం సెగ కంటే ఈమె మనసులో ఉన్న మమకారం చాలా వేడిగా ఉందయ్యా. అందుకే రంగయ్య, మా అన్నయ్యలు వదిల ముందు సితారను తలదించుకునేలా చేయకూడదని నేను తనతో పాటు ఇక్కడికి వచ్చాను. ఈ బావిని శుభ్రం చేస్తూ మళ్ళీ ఆ ఇంటి గౌరవం పొందే రోజు కోసం ఎదురు చూస్తున్నాం. రాఘవయ్య గారు ఆ పాత బావి దగ్గరకు చేరుకునేసరికి ఎండ మండిపోతుంది. శ్రీను, సితార అప్పుడే పని ముగించుకొని నీరసంగా బావిగట్టున కూర్చొనున్నారు. రాఘవయ్య గారిని చూడగానే వారిద్దరూ ఉలిక్కిపడి లేచారు. ఆయన ముఖంలో కోపం, అవమానం తాండవిస్తున్నాయి. కోపంతో గొంతెత్తి, ఏంటిది? పశువుల పాకాలాగా ఈ బావిని గుడిసెలా మార్చుకొని ఏం సాధిస్తారు? ఊరిలో జనం అందరూ నన్ను అడుగుతున్నారు, మీ కోడలు కొడుకు ఆ పాడైపోయిన బావి దగ్గర ఎందుకు కాపురం చేస్తున్నారని. మీ ఇంట్లో వాళ్ళకి చోటు లేదా అని నా పరువుని వీధిపాలు చేస్తున్నారు. నాన్నగారు మీరు అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? బావిలో నగలు పడేశామని అబద్ధం చెప్పి నన్ను, నా కుటుంబాన్ని అందరి ముందు దోషులుగా నిలబెట్టారు. ఇప్పుడు ఇలా ఇక్కడ పడి ఉండి మేము కష్టపడుతున్నాం, మేము త్యాగజీవులం అని ప్రపంచానికి చాటింపు వేస్తున్నారా? అది నాకు నచ్చలేదు. సితార తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. కానీ రాఘవయ్య గారు అస్సలు తగ్గలేదు. ఆయన నేల మీదున్న కర్రను గట్టిగా కొట్టి ఇలా అన్నారు, ఈ క్షణమే ఈ బావిని ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఇది నా భూమి, నా ఆస్తి. నా ఆస్తిలో మీకు ఎలాంటి హక్కు లేదు. నాకు సంబంధించినంత వరకు మీరు నాకు ఎవరో తెలీదు. నా కొడుకు అని చెప్పుకునే అర్హత నీకు ఎప్పుడో కోల్పోయింది. రేపటి నుంచి ఈ పొలంలోకి రావద్దు, ఈ బావి గట్టు కూడా తొక్కద్దు. మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. రాఘవయ్య గారు కోపంతో వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఆ నిశ్శబ్దం వారిని వెంటాడింది. శ్రీను, సితారల కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా వారు ఆ బావిని వదిలి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. రాఘవయ్య వెళ్ళిపోయిన తర్వాత బావిగట్టు మీద ఆ ఇద్దరూ గడ్డకట్టుకుపోయారు. ఆస్తి, హోదా, గౌరవం అన్నీ ఒక్క నిమిషంలో దూరం అయ్యాయి. మనకు తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ మన పరువు మనం కాపాడుకోవాలి. మావయ్య ఆస్తులు మనకు వద్దు, మన కష్టం మనకు చాలు. సితారా, నీకు ఈ జీవితం అలవాటు లేదు. ఇంత ఎండలో నువ్వు కష్టపడలేవు. కావాలంటే నేను పక్క ఊర్లో కూలి పనికి వెళ్తాను, నువ్వు ఎక్కడే ఉండవు. వద్దు శ్రీను, మనమిద్దరం కలిసి వెళ్దాం. తోడుంటే కష్టం సగం అవుతుంది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఇంకా ఉదయించకముందే వారిద్దరూ బయలుదేరారు. పక్క ఊరిలోని పెద్ద పొలం యజమాని భైరవయ్య వద్దకు వెళ్లారు. ఆయన చాలా కఠినమైన మనిషి. భైరవయ్య అహంకారంతో చూస్తూ, రాఘవయ్య గారి కోడలు కొడుకు వచ్చి నా దగ్గర కూలి పని అడుగుతున్నారా? ఇది వింతగా ఉంది. ఏంటి, అప్పులయ్యారా లేక ఇంట్లో నుండి బయటకు పంపించారా? శ్రీను తలదించుకున్నాడు. సితార ధైర్యంగా ముందుకొచ్చి, మేము కూలి పనికి వచ్చాము. యజమాని గారికి అడిగే హక్కుంది, కానీ పని చేసేవారి వ్యక్తిగత విషయాలు అడిగే హక్కు లేదు.
పనిస్తారా లేదా అని అడిగింది. భైరవయ్య ఆశ్చర్యపోయి, సరే, ఈ పక్కనే ఉన్న రాళ్ల పొలాన్ని చదును చెయ్యాలి. సాయంత్రం వరకు చేస్తే తలా 100 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. ఆ రోజు సితార, శ్రీను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. మండుతున్న ఎండలో పదునైన రాళ్లను కదుపుతూ వారి చేతులు రక్తం కారాయి. సితార మొహం ఎండకు కమిలిపోయింది. శ్రీను తన అలసటను దాచుకొని సితార పడుతున్న బాధను చూసి లోలోపల కుమిలిపోయాడు. కొంత సమయానికి పని ముగించుకొని భైరవయ్య దగ్గరికి వెళ్తారు. భైరవయ్య ఇచ్చిన 200 రూపాయలతో వారు దారిలో ఉన్న చిన్న పచారీ కొట్టు దగ్గర 2 బియ్యం ప్యాకెట్లు, కొంచెం కందిపప్పు కొనుక్కున్నారు. బావి దగ్గరకు వచ్చి మట్టి పొయ్యి మీద వంట చేసుకుంటుంటే రాఘవయ్య దూరం నుంచి అది చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. రాఘవయ్య గారు ఆ రోజు తన ఇంట్లో విందు ఆరగిస్తుంటే ఆ బావి గట్టున తన కొడుకు, కోడలు తమ కష్టార్జితంతో వండుకొని తింటున్నారని ఆయనకి తెలియదు. ఇక ఆ రోజు గడిచిపోయింది. ఆ మరుసటి రోజు ఉదయం శ్రీను, సితార దారిలో వెళ్తున్నప్పుడు పక్కనే ఉన్న కమలమ్మ, రాధాకృష్ణయ్య తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు. వారి మాటలు శ్రీను చెవిన పడ్డాయి. చూడండి ఆ సితారను, ఎంత గొప్పగా త్యాగమూర్తిలా బయట తిరుగుతుందో. రాఘవయ్య గారు దొడ్లో ఉన్న ఆ పెద్ద బావిని 10 మంది కూలీలను పెట్టి 2 రోజులు జల్లెడ పట్టించారు. ఒక్క చిన్న బంగారం ముక్క కూడా దొరకలేదంట. అంటే ఆ గొలుసు నిజంగానే బావిలో పడలేదు. అవును కదూ, అప్పుడు అందరికీ అర్థమైంది. ఈ గొలుసును తాను ఎక్కడో దాచిపెట్టి అబద్ధం చెప్పిందంట. పడిందని చెబితే ఇంకెవ్వరు వెతకరు కదా. అదే సితారా యొక్క ముఖ్య ఉద్దేశం. నిజానికి అది పెద్ద స్వార్థం అనే చెప్పాలి. ఆస్తిల వాటా కోసం తప్పును కప్పిపుచ్చుకోవాలని అత్తగారిని, మావయ్య గారిని ఎంతలా నమ్మించిందో. శ్రీనుకి రక్తం మరిగిపోయి వారి దగ్గరకు వెళ్ళబోతుంటే సితార అతన్ని ఆపింది. వద్దు, వారన్నది నిజమే అనిపిస్తుంది వారికి. నిజాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకు సితారా? నువ్వు చేసిన త్యాగం నా కళ్ళ ముందు కనిపిస్తుంది. నీకు ఎలాంటి స్వార్థం లేదని నాకు తెలుసు. అయినా ఊరి వాళ్ళు నిన్ను స్వార్థపరులు అని, దొంగ అని అంటుంటే నేను ఎలా భరించాలి? మనకు తెలిసిన నిజం, దేవుడికి తెలిసిన నిజం చాలు. రాఘవయ్య గారు వెతికించిన ఏమీ దొరకలేదంటే ఆ గొలుసు అసలు ఆ బావిలోనే లేదు అని ఆయనకు అర్థమై ఉంటుంది. అందుకే ఆయన మరింత కోపంగా ఉన్నాడు. మనం ఈ అపవాదును భరిస్తేనే నీ అక్కల సంసారాలు నిలబడతాయి. ఒకసారి నింద బయటపడితే మైనా అక్క, ఆరావళి అక్క తల ఎత్తుకోలేరు. కానీ ఈ అబద్ధం ఎంతకాలం సితారా? ఇలాగే ఉంటే ఊరి వాళ్ళు రేపు మనల్ని బావి దగ్గర కూడా ఉండనివ్వరు. మరేం పర్వాలేదు, భగవంతుడు పరీక్ష పెడుతున్నాడు. ఈ అగ్ని పరీక్షలో మనం నెగ్గాలి. ప్రజలు ఏమనుకున్నా సరే మనం మన దారిలో వెళ్దాం. శ్రీను, సితార ఆ మాటలకు తలదించుకొని మౌనంగా దాటిపోతుంటే వెనక నుండి ఎగతాళి చేసే నవ్వులు వినిపిస్తున్నాయి. రాఘవయ్య గారి చెవిన కూడా ఈ మాటలు పడ్డాయి. ఆ రోజు సాయంత్రం ఇంట్లో రాఘవయ్య గారు తీవ్రమైన ఆలోచనలో పడ్డారు. బావిలో ఏం లేనప్పుడు ఆ గొలుసు ఏమైంది? సితారా నిజంగానే అబద్ధం చెప్పిందా? అసలు ఆ ఉద్దేశం ఏంటిది అని ఆయన మదిలో అనుమానం మొదలయ్యింది. మరోవైపు ఆ అపవాదును ఆసరాగా తీసుకొని శ్రీను అన్నయ్యలు ఆ బావి స్థలాన్ని కూడా తమ పేరు మీదకి మార్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసలు వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు జరగబోతుంది అనేది తరువాయి భాగంలో తెలుసుకుందాం.